మిత్రులందరికీ కళాభివందనాలు. ఈరోజు ఫేస్బుక్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మనమంతా కరోనా మూలంగా మన ఇళ్లలో, మన గ్రామాల్లో, మరి ఇళ్లలో ఉంటున్న నేపథ్యంలో ఫేస్బుక్లో కలుసుకునేటువంటి ఒక అవకాశం లభించింది. మరి ఈ అవకాశం ద్వారా ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని మనం చర్చించుకొని మాట్లాడుకునేటువంటి ఒక మంచి అవకాశం. మరి అవకాశాన్ని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ 1995 వారు మరి చిన్న చక్కటి అవకాశాన్ని కల్పించారు. వారు ప్రజల్లో శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ ధోరణిని ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మా ప్రజానాట్య మండలి నాయకుడు రమణ గారికి, పల్లవోలు రమణ గారికి, అలాగే సారయ్య గారికి, వారి ఇరువురికి, వారి అబ్బాయి కుమార్ కూడా ఈ సందర్భంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని వారు చేపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడం ద్వారా ప్రజల్లో ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక సైంటిఫిక్ ఆలోచనని కలిగించడం ద్వారా సమాజం మంచిగా అభివృద్ధి కావడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ఫేస్బుక్లో చాలామంది మిత్రులు, పర్చూరు రాజేంద్ర, మా ప్రజానాట్య మండలి కడప జిల్లా కార్యదర్శి అధ్యక్షులు చంద్ర, ఇలాగ చాలామంది మిత్రులందరూ చూస్తున్నారు. అలాగే ఫేస్బుక్ లైవ్లో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వారు చాలామంది నేను రోజు ఫాలో అవుతున్నాను. చాలామంది మంచి మరి మన భావజాలని, మన ఆలోచనని సమాజ అభ్యున్నతి కోసం బాగా కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటంటే కళాకారులకు ఒక పండుగ దినోత్సవం. ముఖ్యంగా సమాజ అభ్యున్నతి కోసం, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అని ఎవరైతే పాటుపడుతున్నారో, ఎవరైతే ప్రజల కోసమే తనకున్నటువంటి కళా నైపుణ్యాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారో అందరికీ ఈరోజు ఒక పండుగ దినోత్సవం. ఆ పండుగ దినోత్సవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆవిర్భావ దినోత్సవం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 77 సంవత్సరాల క్రితం IPTA ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ బాంబే నగరంలో ప్రారంభమైంది. మరి ఆ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బొంబాయి నగరానికి వెళ్ళి ఆ IPTA మరి
ప్రారంభ ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడి నుంచి గరికపాటి రాజారావు గారు మొదలుకొని అనేక మంది కళాకారులు మరి ఈ ప్రజానాట్య మండలి ఆవిర్భావానికి మరి కంకణబద్దులయ్యారు. వారు అటువంటి వారు ఎంతోమంది మరి ఈరోజు ప్రజానాట్య మండలి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫేస్బుక్ లైవ్లో ఆట మరి పాట మాట అనేటువంటి కార్యక్రమాన్ని మరి చేపడుతున్నాము. ఈ సందర్భంగా కొన్ని శాస్త్రీయబద్ధమైనటువంటి ప్రజా చైతన్యానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలపై కొన్ని పాటలు పాడమని చెప్పేసి మన మిత్రులు అడిగారు. ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్న మేరకు మరి ఫేస్బుక్ లైవ్లో మీకు మంచి పాటలు పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. కనుక మీరందరూ మరి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి, గరికపాటి రాజారావు ఆశయాల పునాదిపై, గరికపాటి రాజారావు ఆశయాల పునాదిపై ఎందరో ఇంకెందరో ఎందరో ఉత్తమ కవులు జన్మించిన సౌదమిది, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి. ఇజాలలో నిజాలకు వరసలు బాణీలు కట్టి, ఇజాలలో నిజాలకు వరసలు బాణీలు కట్టి, గళమెత్తి గర్జించిన కౌలకు పుట్టిల్లిది, ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి, 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 ప్రజల గుండె సౌవడి. మరి ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చినటువంటి ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అనేటువంటి ఆశయంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 77 సంవత్సరాల క్రితం ప్రజానాట్య మండలి ఆవిర్భవించి ఆనాడు స్వతంత్రం కోసం పెద్ద ఎత్తున దేశంలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కవులు కళాకారులు ఒక సంస్థగా ఏర్పాటై ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని బాధల్ని గాథల్ని తమ పాట ద్వారా తమ మాట ద్వారా మరి ప్రజల్ని చైతన్యవంతులను చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఐపీటీఏకి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ క్రమంలో అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు, అనేక మంది కళాకారులు ఈ సమాజ అభ్యున్నతి కోసం, ఈ సమాజం ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని మరి ముందుకు సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కళాభివందనాలు తెలియజేస్తూ, ఇవాళ చదువు మనిషికి 3వ నేత్రం అన్నారు. చదువుకుంటే ఈ సమాజాన్ని ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేటువంటిది మనకి ఒక చరిత్రలో మరి నిరూపితమైనటువంటి ఒక వాస్తవం. మరి ఆ వాస్తవమైనటువంటి ఆలోచనతో ప్రజల్లో కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, చదువంటే 3వ కన్ను, చదువు అంటే 3వ కన్ను, 3వ నేత్రం అన్నారు. అందుకే చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం మనకెందుకురా, రాజకీయం మన చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా దారిద్ర్యంపై కాసుల రాకాసులపై, దారిద్ర్యంపై కాసుల రాకాసులపై
సాగించగా సాహసివై సాగరా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా. రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా 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 నిలిచేందుకురా. ఈరోజు చదువు అన్నది మనిషికి మూడవ నేత్రం. చదువు ఉంటే ఇవాళ ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది సైన్స్ మనకి ఇచ్చినటువంటి, మనుషులకు ఇచ్చినటువంటి, మానవులకి గొప్ప అవకాశం. ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ కరోనా మహమ్మారి మనల్ని వెంటాడుతుంది. మరి కరోనా మహమ్మారి వెంటాడటం వలన ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. మానవ సమాజానికి ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. మరి ఈ నేపథ్యంలో కరోనా ఆ కులం ఈ కులం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, మరి ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కబళిస్తున్నటువంటి పరిస్థితి. మనమంతా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనతో ఉంటే ఈ కరోనా లాంటి మహమ్మారిని ఖచ్చితంగా మనం నివారించవచ్చు, దాన్ని పారద్రోలవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక కరోనా గురించి బాబ్జీ గారు అనేక రకాల మరి పాటలు వారు రాశారు. మరి బాబ్జీ గారు రాసినటువంటి ఒక చిన్న పాట. కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి, జగాన్ని కబళిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి, జగాన్ని కబళిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. గడప దాటకు నేస్తం, చేయి కలపకు నేస్తం, హద్దు దాటితే మాత్రం బ్రతకడమే ఇక కష్టం. తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా చేతులడ్డు పెట్టుకుందాం, ప్రజ ప్రాణాలు కాపాడుకుందాం, ప్రజ ప్రాణాలు కాపాడుకుందాం. కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి, జగాన్ని కబళిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. ఏ కులాన్ని ఇది కాటేస్తుందో, ఏ మతాన్ని ఇది వదిలేస్తుందో, ఏ కులాన్ని ఇది కాటేస్తుందో, ఏ మతాన్ని ఇది వదిలేస్తుందో, ఏ జాతిని ఇది చంపేస్తుందో, ఏ నీతిని ఇది క్షమిస్తుందో. మతం పిచ్చితో మసిలేటోళ్ళు ప్రశ్నకు జవాబు ఇస్తారా? కులం కంపుతో కుళ్ళేటోళ్ళు నిజం ఏమిటో చెబుతారా? మతం పిచ్చితో మసిలేటోళ్ళు ప్రశ్నకు జవాబు ఇస్తారా? కులం కంపుతో కుళ్ళేటోళ్ళు నిజం ఏమిటో చెబుతారా? అవునంటారా కాదంటారా? మౌనం వీడి బదులిస్తారా? కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి, జగాన్ని కబళిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. ఘణఘణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. మరి ప్రజలంతా భయపడుతున్న నేపథ్యంలో భయపడకుండా మరి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో డాక్టర్లు చెప్పేటువంటి సూచనల మేరకు మనమంతా నడుచుకుంటే ఈ కరోనా మహమ్మారిని ఖచ్చితంగా మనం నివారించవచ్చని చెప్పేసి మరి ఆ రకమైనటువంటి చైతన్యం ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇటువంటి సమయాల్లో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మరి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషిలో పెంపొందించుకుంటే ఇటువంటి కరోనా లాంటి మహమ్మారిని మనం నివారించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఓ పతాకమా, త్రివర్ణ తిలకమా, విప్లవ వీరుల విజయమా, మరి ఆ విప్లవ వీరులు కన్న కలలు మరి దేశంలో నిజమయ్యాయా?
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మరి ప్రజలు ఇవాళ కరోనా మహమ్మారి వలన వలస కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత దారుణంగా తయారైందో మనం రోజు పత్రికల్లో టీవీల్లో మీడియా ప్రజలు వెళ్ళారంటే మరి ఈ పరిస్థితి నుంచి బయట పట్టడానికి ముఖ్యంగా పాలకులే చాలా కీలకమైన పాత్ర పోషించాల్సినటువంటి నేపథ్యంలో పాలకులు మరి తూతూ మంత్రంగా ప్రేక్షక పాత్ర వహించినందువల్ల అనేక మంది కూలీలు వలస కార్మికులు సామాన్య ప్రజానికం అతలాకుతలమైపోయి మరి వారి జీవితాలన్నీ కల్లోలం అయినటువంటి పరిస్థితి. అందుకే ఓ పతాకమా త్రివర్ణ తిలకమా విప్లవ వీరుల విజయమా అంటూ మరి ఒక పాట, ఈ పాట సత్యనారాయణ గారు టీచర్ గారు రాశారు, చాలా చక్కటి పాట. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా విప్లవ వీరుల విజయమా త్యాగమూర్తుల ఫలితమా. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా విప్లవ వీరుల విజయమా త్యాగమూర్తుల ఫలితమా విప్లవ వీరుల విజయమా త్యాగమూర్తుల ఫలితమా. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా. రాజకీయ స్వాతంత్ర్యం స్వార్థపరుల పరమాయన ఆర్థిక స్వాతంత్ర్యము జనులకు కరువాయ దౌర్భాగ్యం. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా సత్యాగ్రహ సాధనమా శాంతి దూతల శాసనమా సత్యాగ్రహ సాధనమా శాంతి దూతల శాసనమా. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా. ప్రకృతి బీభత్సంలో అలమటించే రైతన్నా నిరాశ నిస్పృహతో నిరుద్యోగి కుమిలేనా. ప్రకృతి బీభత్సంలో అలమటించే రైతన్నా నిరాశ నిస్పృహతో నిరుద్యోగి కుమిలేనా. అగ్రవర్ణ దాడిలోనా అల్పజీవి బలియేనా అగ్రవర్ణ దాడిలోనా అల్పజీవి బలియేనా. నిరాశతో నిస్పృహతో నిరుపేదల నివేదన. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా భారతదేశ ప్రతిమా భారతీయుల ప్రతాపమా భారతదేశ ప్రతిమా భారతీయుల ప్రతాపమా. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా. వినబడలేదా అబలల ఆక్రందన కనబడలేదా దీనుల ఆలాపన. వినబడలేదా అబలల ఆక్రందన కనబడలేదా దీనుల ఆలాపన. గూడుగుడ్డ గూడు కోసం నిరుపేదల ఆవేదన గూడుగుడ్డ గూడు కోసం నిరుపేదల ఆవేదన. 7 దశాబ్దాలు గడిచినా నిరుపేదల నివేదన. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా విప్లవ వీరుల విజయమా త్యాగమూర్తుల ఫలితమా విప్లవ వీరుల విజయమా త్యాగమూర్తుల ఫలితమా. ఓ పతాకమా త్రివర్ణ తిలకమా త్రివర్ణ తిలకమా విప్లవ వీరుల విజయమా విప్లవ వీరుల విజయమా
త్యాగమూర్తులా ఫలితమా. ఎంతోమంది విప్లవ వీరులు ఈ దేశం స్వాతంత్రం కోసం మరి ఈ దేశ ప్రజల కష్టాలు తీరాలని మనిషిని మనిషి ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి బతకాలని ఎన్నో కలలు కానీ వారి ప్రాణాలు మరి త్యాగం చేస్తే మరి వారి ప్రాణాలకి విలువ లేకుండా ఇవాళ అనేక రకాల మరి సంఘటనలు సమాజంలో రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజానాట్య మండలి మరి 77 సంవత్సరాల క్రితం స్వతంత్ర మనకు రాక మునిపే 1943 ఆనాడు ఆవిర్భావం చెంది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా సమస్యలపైన ఎవరైతే కష్టజీవులు ఎవరైతే కష్టాలు పడుతున్నారో మరి వారి కష్టాలని తెలియజేస్తూ అనేక రకాల మరి పాటల్ని కళారూపాల్ని తయారు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని జాగృతాన్ని కల్పిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి మరి ఆనాడు మరి ధరలపైన సామాన్య ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మరి చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరో చురో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు చేలన్నీ మా చెమటతో తడిచి నేలా బురదలో నాటులు నాటి, చేలన్నీ మా చెమటతో తడిపి నేలా బురదలో నాటులు నాటి కొన ప్రాణంతో ఇల్లు చేరితే పిల్లలు తింటే తల్లులు పస్తులు, ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరో చురో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు రేయనక పగలనక పంటలు పండించి కష్టపడేటువంటి సామాన్య ప్రజానికానికి మరి కనీస అవసరాలు తీరనటువంటి దేశం మంది 77 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మరి అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామంటే ఇవాళ కరోనా వస్తే కరోనా మరి వారి గ్రామానికి వెళ్ళడానికి కనీసం ఒక బస్సు సౌకర్యాన్ని ఒక రైలు సౌకర్యాన్ని మన పాలకులు కల్పించకుండా వాళ్ళని రోడ్ల వెంబడి మరి గాలికి వదిలేశారంటే మన దేశం ముందుకు పోతుందా లేకపోతే మనం ముందుకు వెళ్ళామా, మన దేశం ఎందుకు ఇలా ఉన్నది? ఇటువంటి విపత్తుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మన ప్రభుత్వాలకు లేకపోతే ఎట్లా? కనుక ఈ దేశంలో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు ఈ దేశంలో పుష్కలంగా అన్ని సంపదలు ఉన్నా కూడా గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న ఇలాంటి అనేక రకాల జీవనదులు ఉన్నప్పటికీ ఇవాళ తాగడానికి మంచినీళ్ళు లేక ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ దేశం గురించి సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం మరి అంటూ ఆనాడు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని గురించి రాస్తే మరి ఆ గొప్పతనంలో ఈ దేశం మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరి చక్కటి గీతాన్ని తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, తాతలు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు కరువులో పుడుతున్నారు, కరువులోనే బతుకుతున్నారు, కరువుతోనే చచ్చిపోతున్నారు. మరి ఈ రకంగా తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, అక్కడనే ఉన్నది. ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పి పాలకులు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఒట్టి అబద్ధాలు అని చరిత్రలో మనకు రుజువు అవుతున్నది. ఇవాళ ప్రజలకి కనీస అవసరాలు తీరలేదంటే మన దేశం ముందుకు పోతుందా వెనక్కి వెళుతుందా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం.
కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం పుల్లకు సుమితాద్రుమదల వల్లికామ తల్లికలకు పుల్లకు సుమితాద్రుమదల వల్లికామ తల్లికలకు చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది సుహాస సంపదలకేమి సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటునా ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది విషం మరుగుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ప్రజాసుఖమే తమ సుఖమని వరదానా స్వరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరాలు మారిన మరి తలరాతలు మారనటువంటి పరిస్థితి ఈ దేశంలో మరి ప్రజలు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రధానమైన కారణం అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఈ దేశంలో సకల సంపదలు ఉన్నప్పటికీ అవి సామాన్య ప్రజానికానికి చేరటం లేదు. ప్రజల్లో చైతన్యం రావాలి. అది కేవలం శాస్త్రీయమైనటువంటి ఆలోచన ద్వారా మరి చదువు ద్వారానే మనం మరి శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించగలమని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ మనిషి అన్నవాడు మరి మాయమైపోతున్నాడు. మానవత్వం మంటగలిసిపోతుంది. మరి ఈ మనిషి అన్నవాడు డబ్బు కోసం ఎంతటి అకృత్యానికైనా వెనకాడకుండా మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. స్వార్థం పేరుతో, కులం పేరుతో, దేవుడి పేరుతో ప్రజల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడుతున్నారో తెలియజేస్తూ ఈ పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోనా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు గాల్చి
25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తొడిగి బలె ఫోజు బెడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి, ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపానా రంజిల్లుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మరి రకంగా 25 పైసల అగరొత్తులు కాల్చి మరి ఆశ పేరుతో దురాశ పేరుతో మరి దేవుడి పేరుతో ఏ రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నాడో మనకు తెలుసు. కండ్ల పొరలు కమ్మి కామముతో ఊరేగి వెకిలి చాష్టలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్నవాళ్లకు రోజు కన్నీళ్ళె మిగిలించి కౌగిళ్ళె స్వర్గమని కలలు కంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా తాగేసి, చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వావి వరసలు కాస్త మరచిపోతూ నరుడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మరి కులం పేరుతో మతం పేరుతో కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి, కుక్క నక్కల దైవ రూపాలుగా పొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్లను రవతలికి నెట్టి, తోడబుట్టిన వాళ్లను రవతలికి నెట్టి కులమల్టు ఇల మీద, కులమల్టు ఇల మీద కలహాలు గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మనిషి అవసరాల కోసం డబ్బు సృష్టించాడు, కానీ ఆ డబ్బు చుట్టూ ఇవాళ తిరుగుతున్నాడు. అందుకే అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి వడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్తా కోరికలు చెలరేగే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాస అంధకారములోనా, అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మనిషన్నవాడు మంచి మనిషన్నవాడు. ఇవాళ మనిషన్నవాడు రోజు రోజుకు మాయమైపోతున్నాడు. మానవత్వం అన్నది మంట కలిసిపోతుంది. డబ్బు కోసం ఎటువంటి ఆకృత్యానికైనా పాల్పడటానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మానవ సమాజంలో రోజు రోజుకు నైతిక విలువలు పడిపోయి మంచి లేదు చెడు లేదు
అంతా మరి ఈ రకంగా సమాజం అవుతుంది. ఈ సమాజం ఇలాగే మరి కొనసాగితే మరి సమాజ మనుగడ మరి ఎక్కువ కాలం నిలబడలేనటువంటి పరిస్థితి. ఇవాళ మరి కరోనా నేపథ్యంలో మనమంతా మన ఇళ్ల దగ్గర ఉన్నప్పటికీ రైతు ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈ కరోనా ఉన్నప్పటికీ తను నాగలి బట్టి పొలాన్ని దున్ని హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా అంటూ మరి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతు యావత్ ప్రపంచం స్తంభించిపోయినప్పటికీ మనమంతా సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా మరి ఇవాళ స్తంభించిపోయినప్పటికీ రైతు స్తంభించకుండా పంటలు పండించి మనకంతా అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ అనేక రకాల కష్టాలు పడుతున్నాడు. తను పండించే పంటకి గిట్టుబాటు ధర లేక, తను చేసిన అప్పులు తీరక, సమాజంలో తలెత్తుకొని తిరలేక మరి తన తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పాలకులు పెద్ద పెద్ద వర్గాన్ని ఆదుకోవడంలో మరి సరైనటువంటి విధానం లేనందువల్ల ఇవాళ రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. అందుకే అందరికీ ఆకలి తీర్చేటువంటి రైతన్న నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ, అందరికీ ఆకలి చంద్రుడివా ఓ రైతన్నా, నీ ఇంటిని చీకటి చేసిదివా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేసిదివా. అందరికీ ఆకలి చంద్రుడివా ఓ రైతన్నా, నీ ఇంటిని చీకటి చేసిదివా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేసిదివా. బొంబాయిలో బట్టల మిల్లు అల్లుతున్న పత్తి నీదిరా, కలకత్తా కర్మాగారం కక్కుతున్న చొక్కా నీదిరా. బొంబాయిలో బట్టల మిల్లు అల్లుతున్న పత్తి నీదిరా, కలకత్తా కర్మాగారం కక్కుతున్న చొక్కా నీదిరా. పంటలన్నీ మిల్లుకు పంపావా ఓ రైతన్నా, వంటలేని ఇంటిని చేశావా నా రైతన్నా, వంటలేని ఇంటిని చేశావా. అందరికీ ఆకలి చంద్రుడివా ఓ రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా. 7 స్టార్ హోటల్లోనా పాయసాల పాలు నీవిరా, దొరబాబు బంగ్లాలోనా బిర్యానీ బియ్యం నీవిరా. హోటల్లోనా పాయసాల పాలు నీవిరా, దొరబాబు బంగ్లాలోనా బిర్యానీ బియ్యం నీవిరా. నీ పాపకు పాలే లేవన్నా ఓ రైతన్నా, నీ పాపకు పాలే లేవన్నా ఓ రైతన్నా, నూకలైన మిగలవు నీకన్నా నా రైతన్నా, నూకలైన మిగలవు నీకన్నా. అందరికీ ఆకలి చంద్రుడివా ఓ రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా నా రైతన్నా, నీ ఇంటిని చీకటి చేశావా. మరి ఈ రకంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు అనేక రకాల బాధలు, అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మరి నేడు ఎదురవుతుంది. అందుకే అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంట, వేగు చుక్కవై వెలిసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా. నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంట, వేగు చుక్కవై వెలిసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా. కాడికి దండం మేడికి దండం, కాడిని మోసని ఎడ్లకు దండం, మేడిని బట్టెని చేతికి కూడును బెట్టెని కాళ్లకు దండం. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా, మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. మా నెత్తురు నీవే మా సత్తువ నీవే
అన్నా రైతన్నా. మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ సుఖ సంతోషాలతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి రైతుని మనమంతా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఏ విషయాన్నైనా సరే మనం చూసేటువంటి దృష్టిని బట్టి మనకు సమస్య అర్థమవుతుంది. మనం ఏ కోణంతో అయితే మనం చూస్తామో, ఏ ఆలోచనతో అయితే మనం మరి సమస్యను చూస్తామో దాన్ని బట్టే మనకు సమస్య అర్థమవుతుంది. అందుకే దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. మన దృష్టిని బట్టి, మన ఆలోచన బట్టి, మన దృష్టిని బట్టి సమస్య మనకు అర్థమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. దృష్టిని సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం. సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే, 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 నువ్వది శౌర్యం అన్నావు, నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నాను. బల ప్రదర్శన కోసం ఒక్కడు పులులు చంపుతుంటే, నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నాను. దృష్టిని బట్టి, మన దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, 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 నువ్వది కంకణం అన్నావు, నువ్వది కంకణం అన్నావు, నేనది సంకెళ్ళన్నాను. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, నువ్వది కంకణం అన్నావు, నేనది సంకెళ్ళన్నాను. నువ్వది కంకణం అన్నావు, నేనది సంకెళ్ళన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, 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 నువ్వది మరణం అన్నావు, నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. నేనది జననం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. ఏదైనా మనం సమాజంలో మనకు కనపడేటువంటి సమస్యని మనం చూసేటువంటి దృష్టిని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో పొట్టకూటి కోసం ఒక అమ్మాయి చినిగిన బట్టలతో మరి అడుక్కుంటుంటే
ఒకడు కామంతో చినిగిన బట్టల్లో ఉన్నటువంటి అందాన్ని చూస్తాడు, ఇంకొక ప్రగతిశీలంగా ఆలోచించేటువంటి ప్రజలు లేకపోతే సామాజిక కార్యకర్తలు ఆ అమ్మాయి పడేటువంటి కష్టం దానికి వెనక ఉన్నటువంటి బాధని అర్థం చేసుకుంటాడు. అందుకే మనం చూసేటువంటి దృష్టిని బట్టి మనకు సమస్యలు అర్థమవుతాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంకొక పాట బాబ్జీ గారు మంచి పాట రాశారు. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం కష్టాలు పడుతున్నటువంటి వారి కోసం నువ్వు వారి కోసం కష్టపడి పనిచేస్తే అందులో నీకు కలిగేటువంటి గొప్పతనం, అందులో నీకు కలిగేటువంటి మాధుర్యం అంతా ఇంత కాదు అని చెప్పేసి తెలియజేస్తూ, ఒక్కరోజైనా ఒక మనిషిగా బతుకమని చెప్పేసి అడుగుతున్నాం. ఒక మంచి మనిషిగా జీవించమని కోరుతున్నాం. మంచి మనిషిగా జీవిస్తే సమాజం మొత్తం బాగుంటుంది. అట్లా కాకుండా ఒక మనిషిని ఇంకో మనిషి ద్వేషించి పీడించి బతికితే సమాజం ముందుకు పోదు, మరి సమాజం ముందుకు సాగదు. అనేక రకాల అవాంతరాలు లేకపోతే వ్యత్యాసాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తూ, ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, మిత్రమా, మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునేస్తమా, కమ్యూనిస్టుగా బతుకునేస్తమా, మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా, మంచి మనిషిగా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం, నీ సహజ గుణమయ్యి వర్ధిల్లుతుంది, నీ సహజ గుణమయ్యి వర్ధిల్లుతుంది, అది గులాబీల వనమయ్యి గుబాళిస్తుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం,
స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం. స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం. నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది. అది అన్నార్తుల ఎదను తాకి, అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా, ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకు నేస్తమా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. అందుకు మంచి మనిషిగా, ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మనిషి బతికితే మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఇవాళ కనుమరుగైపోతున్నాయి. అందుకే అయ్యా ఒక్కరోజైనా, ఒక్కసారైనా మనిషిగా బతకయ్యా అని వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఏర్పడింది. దీనికి కారణం మనమే. మనమంతా మంచిగా జీవిస్తే ఈ సమాజం మంచిగా ముందుకు సాగుతుంది. కనుక మనమంతా మరి ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, కులమత ఉన్మాదాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో. కరువంటూ కాటకమంటూ, కరువులు లేకుండా, కాటకాలు లేకుండా, పేదరికం లేకుండా ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏనాడు వస్తుందో అని తెలియజేస్తూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో అంటూ దాశరథి గారు చాలా చక్కటి పాటను పాట అంటారు. ఓ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం జరిగిన పరిణామాలెన్నో, మానవ కళ్యాణం కోసం ఫణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ఉన్మాదుల ఆకృత్యాలకు
దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఉన్మాదుల ఆకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అట్లాగే అన్నార్తులు అనాథలుండని, కరువంటూ కాటకమంటూ, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంతో దూరమో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంతో దూరమో. కరువంటూ కాటకమంటూ, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఈ రకంగా ఈ సమాజ పరిణామానికి ఎన్నో రకాల పరిణామాలు సంభవించాయి. మరి ఈ సమాజం ఈ రకంగా ఉందంటే ఎంతోమంది త్యాగమూర్తులు ఫలితంగానే ఇవాళ ఈ సమాజం ఉన్నప్పటికీ, ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, లేకపోతే జీవితాన్ని అంకితం చేసినటువంటి వారికి మరి జోహార్లు, లాల్ సలాంలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మరి ఉంది. ఇవాళ మనం కులం పేరుతో, మతం పేరుతో నువ్వు ఆ కులం ఈ కులం అని రకరకాల మనమంతా కొట్టుకుంటున్నాం. మనమంతా మనుషులం, మనమంతా మనుషులం, మనమంతా భారతీయులం. కానీ ఇవాళ వాస్తవానికి ఒక పండుగ దినం ఒక మతానికి. అయితే ఈ ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళలో చైతన్యం వచ్చేంత వరకు మనలాంటి సామాజిక కార్యకర్తలు మనం పాటు పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కులం పేరుతో, మతం పేరుతో మనమంతా కొట్టుకు చావద్దు, మనమంతా మనుషులం. మొన్న కరోనా, ఇవాళ కరోనా ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, మరి డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళకి అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ఆకేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే మనమంతా అన్నదమ్ములం, కులం పేరుతో మనమంతా కొట్టుకు చావద్దు అని చెప్పేసి తెలియజేస్తూ, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతి వాడికి, పుట్టిన ప్రతి భారతీయుడికి, పుట్టిన ప్రతి వాడికి ఈ దేశమే అమ్మరా. పుట్టిన ప్రతి వాడికి ఈ దేశమే అమ్మరా. పరాయివాడు వాడంటూ, పరాయివాడు వాడంటూ ఎవ్వరు అనరాదురా. అమ్మ కొడుకులందరూ, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. హిందువులు ముస్లింలు క్రైస్తవులనే భావన, హిందువులు ముస్లింలు క్రైస్తవులనే భావన నమ్మకాలలో కాని అమ్మకాడ కాదురా. హిందువులు ముస్లింలు క్రైస్తవులనే భావన నమ్మకాలలో కాని అమ్మకాడ కాదురా. పాల కొరకు పొదుగు కోస్తే,
పాల కొరకు పొదుగు కోస్తే రక్తమొచ్చులే, పాల కొరకు పొదుగు కోస్తే రక్తమొచ్చులే, మతం చిచ్చు పెడితే మతం చిచ్చులే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం. అనుమానపు చూపులతో అనుక్షణం గండమే, అనుమానపు చూపులతో అనుక్షణం గండమే. మతమారణ హోమంలో, మతమారణ హోమంలో దేశం సుడిగుండమే. అమ్మ కొడుకులందరూ, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సైనికులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, మేధావులు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సైనికులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, మేధావులు. మతాల మర్మం వద్దని, మతాల మర్మం వద్దని, మానవ ధర్మమే ముద్దని. మతాల మర్మం వద్దని, మానవ ధర్మమే ముద్దని. తమ రక్తం ధారబోసి, తమ రక్తం ధారబోసి, తమ రక్తం ధారబోసి జీవనదులు చేశారు. అమ్మ కొడుకులందరూ, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. మరి ఈ రకంగా మనమంతా కులం పేరుతో, మతం పేరుతో కాకుండా ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మానవత్వం ఉంటే మనిషి ఉన్నతంగా ముందుకు సాగుతుంది, సమాజం ముందుకు పోతుంది, ఈ మానవ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి చివరిగా మరి ప్రజల్లో ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచన, సైంటిఫిక్ ధోరణి ప్రజల్లో పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంత సైన్స్ అభివృద్ధి చెందితే సమాజం అంత ముందుకు సాగుతుంది అన్నది నగ్న సత్యం. మరి ఆ సైన్స్ని అభివృద్ధి చేయడానికి ప్రతి మనిషిలో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అనేక రకాల నమ్మకాలు కాకుండా మరి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ, ఒక జయరాజ్ అన్నగారు అనేక రకాల పాటల్ని వారు రాశారు. రాయి గురించి ఒక చాలా అద్భుతంగా రాశాడు. రాయి అయితేనేమి, నేను రాయినైతేనేమి, రప్పనైతేనేమి, కొండనైతేనేమి, బండనైతేనేమి, నేను మీకు అనేక రకాలుగా ఏ రకంగా ఉపయోగపడుతున్నానో ఒకసారి నన్ను గుర్తు చేసుకోండి అంటూ, రాయినైతేనేమిరా, నే రప్పనైతేనేమిరా, కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా, రాయినైతేనేమిరా, నే రప్పనైతేనేమిరా, కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా. రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది. 7 కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది. రామపాదము నెదల మలచిన, రామపాదము నెదల మలచిన రమ్యమైన చరిత నాది. రాయినైతేనేమిరా, నే రప్పనైతేనేమిరా, కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా. ఏటికెదురుగా నిలిచి జనులా
ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధలు బాపినాను. ఇంటికి పునాది రాయై, మీ ఇంటికి పునాది రాయై కంటిరెప్పై కానాను. నేల కొరిగిన అమరవీరులా, నేల కొరిగిన అమరవీరులా స్తూపమైనే వెలిసినాను. రాయినైతేనేమిరా, నేరప్పనైతేనేమిరా, కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా. దేశ రక్షక భటులమైతిమి, వెన్ను చూపని వీరులైతిమి. దేశ రక్షక భటులమైతిమి, వెన్ను చూపని వీరులైతిమి. దేశభక్తిని చాటి బాహుట, దేశభక్తిని చాటి బాహుట ఎర్రకోటై ఎగరవేస్తిమి. రాయినైతేనేమిరా, నేరప్పనైతేనేమిరా, కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా. కొండనైతేనేమిరా, నే బండనైతేనేమిరా. మరి రాయైతేనేమి, రప్పనైతేనేమి అంటూ జయరాజన్న గారు చాలా అద్భుతమైనటువంటి పాటను రాశారు. వాస్తవానికి చివరిగా మరొక పాట కూడా ఈ సందర్భంగా పాడాలని మరి అనుకుంటున్నాను. ఒక మనిషి మనం ఎంతో అభివృద్ధి చెందామని మనం సంకలు గుద్దుకున్నా, ఎంతో అభివృద్ధి చెందామని మనమంతా గర్వపడుతున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేని గుణము మనలో అభివృద్ధి అవుతుంది. ఒక మనిషి అభివృద్ధి చెందితే, ఒక సమాజం ముందుకు పోతే ఈ సమాజం ముందుకు పోకూడదు. ఈ సమాజం ఇట్లానే మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, లేకపోతే అనేక రకాల మరి మూఢ ఆచారాలతో ఉంటే మరి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంటుంది. ముందుకు పోకూడదు అనుకునేటువంటి వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఏంటో మీకు తెలుసు. ఈ దేశాన్ని ఇవాళ మరి పాలించేటువంటి అనేక మంది ఈ దేశం ఇలాగే ఉండాలి, పేదరికం ఇలాగే ఉండాలి, ఈ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఇలాగే ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మనుషులు కూడా ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే జయరాజన్న గారు ఇవన్నీ చాలా లోతైనటువంటి ఆలోచనతోనే రాశారు. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నేను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. చందమామనందుకునే శక్తి నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో. ఎదుటివాడు ఎదుగుతుంటే గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. మనసా నేను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో. స్వార్థమనే బందిఖానా విడువవెందుకో, స్వార్థమనే బందిఖాన విడువవెందుకో, నువ్వు విడువవెందుకో. మనసా మనసా నేను నిప్పుతోటి కడగనా, మనసా మనసా
కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన. మనసులున్న మాయ పొరను తుంచవెందుకో, మనసునున్న మాయ పొరను తుంచవెందుకో. మనిషిలాగా ఒక్క క్షణం బ్రతకవెందుకో, మనిషిలాగా ఒక్క క్షణం బ్రతకవెందుకో, నీవు బతకవెందుకో. మనసా నేను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా. నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా. మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో, మనిషిలోని మలినమంత తొలగుడెన్నడో. మమతల పూదోటలు నాటుడెన్నడో, మమతల పూదోటలు నాటుడెన్నడో. మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా. మరి ఈ సమాజం మునుముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఈ సమాజం అభ్యున్నతి కోసం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. రమణ, పల్లె కన్నీరు, వాస్తవానికి పల్లె కన్నీరు. ఇవాళ మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇవాళ గ్రామాలు, పల్లె సీమలు ఏ రకంగా కన్నీరు పెడుతుందో మనకు తెలుసు. అందుకే గోరిట వెంకన్న చాలా అద్భుతంగా గ్రామంలో సకలం కన్నీరు పెడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన రాశారు. అందుకే భూమాత ఏడ్చింది, నా బిడ్డ రైతన్న ఏనాడు స్థిమితంగా కడుపు నిండా తిండి తినడు. ఎందుకు ఈ పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈ కనిపించనటువంటి కుట్రలకి కారణం ఎవరు? కారణం ఎవరు? ఆలోచించండి. భూమాత ఏడ్చింది, భూమాత ఏడ్చింది, నా బిడ్డ రైతన్నా ఏనాడు స్థిమితంగా తిండి తినడు అని. చేతి వృత్తులన్నీ చేతులిరిగిపోయే, యక్షగానాలు అడుగంటిపోయేనని. పల్లె కన్నీరోచే పని పాటల వాళ్ళ, పల్లె కన్నీరోచే పని పాటల వాళ్ళ ఉనికి కనపడదు మన ఊరిలోనా. ఉనికి కనపడదు మన ఊరిలోనా. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను. పెద్ద బాడిశా మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినై.
చేతి వృత్తులన్నీ చేతులిరిగిపోయే మన పల్లెల్లోన, మన గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే మన పల్లెల్లోన. మడుగులన్నీ అడుగంటిపోయినై, మడుగులన్నీ అడుగంటిపోయినై, బావులు చావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినై, చాకలి పొయ్యిలు కూలిపోయినై. పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో గాబలిసిన దొరల, మన పేద రైతులా, మన పేద రైతులా బావులెండెగదరా మన పల్లెల్లోనా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. అరకల పనికి ఆకలి తీరక, అరకల పనికి ఆకలి తీరక, గాడెం నొగల పని గాసమెల్లక, ఫర్నిచర్ పనులెతుక్కుంటూ ఆ పట్నం బోయిరి విశ్వకర్మలు. ఆ సాములంతా కూసునేటి వడ్రంగుల వాకిలి, పొక్కిలి లేసి దుఃఖించెను గదరా మన పల్లెల్లోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, కనిపించని కుట్రల, కనిపించని కుట్రల. ఇవాళ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలన్నారు. ఆ గ్రామాలు ఇవాళ కన్నీరు పెడుతుంటే పాలించేటువంటి పాలకులకి చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ సమాజం బాగుండాలంటే, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మరి దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలి. రైతు బాగుంటే మరి దేశం బాగుంటుంది. ఆ రకమైనటువంటి విధానాల కోసం మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, చివరిగా మరొకసారి కళాభివందనాలు తెలియజేస్తూ, ప్రజాకళాకారులం, ప్రజాకళాకారులం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. మా గజ్జమా ఆట, మా డప్పు మా దరువు, మా గజ్జమా ఆట, మా డప్పు మా దరువు, మా డోలు మా డిమికి, మా పాట మా పలుకు, మా పాట మా పలుకు పేద ప్రజల మేలు కొలుపు, మా పాట మా పలుకు పేద ప్రజల మేలు కొలుపు. ప్రజాకళాకారులం, ప్రజాకళాకారులం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం, 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 ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. కోలాటం అన్న కోలాటం, అన్న కోలాటం, గంతులేసినా మేమేసిన, చిడతలతో చిందులేసిన మేమేసిన, దులా అంటూ దునుకులాడినా మేమాడినా. ప్రజాకళా రూపాలే, ప్రజాకళా రూపాలే మా కళలకు ఓనమాలు, ప్రజాకళా రూపాలే మా కళలకు ఓనమాలు. ప్రజాకళాకారులం, 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 ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. బాగోతాలెన్నో చెప్పినా మేం చెప్పినా, పల్లె సుద్దులెన్నో ఆడినా మేమాడినా, బాగోతాలెన్నో చెప్పినా మేం చెప్పినా, పల్లె సుద్దులెన్నో చెప్పినా మేం చెప్పినా, జోరు బుర్ర కథలు ఆడినా మేమాడినా. సైరా బళి సైరా బళి సైరా బళి సై, కసితో పోరాడ ప్రజల, కసితో పోరాడే ప్రజల ఉసిగొల్పును మా పాట, కసితో పోరాడే ప్రజల ఉసిగొల్పును మా పాట, మా పాట, మా పాట. ప్రజాకళాకారులం, ప్రజాకళాకారులం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం, 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 ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం.
సన్మానాల సోకులుండవు మాకుండవు. ప్రజా కళాకారుడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి, సమాజం కోసం పాటుపడేవాడికి సన్మానాల సోకులుండవు మాకుండదు. శత్రువన్న భయము ఉండదు మాకుండదు. ఎండవాన సలిబెడుతున్నా ఏమైనను ఉద్యమాలే మాకు ప్రాణము మా గానము. పేదలే మా బంధువులు ప్రజలే మా పోషకులు. పేదలే మా బంధువులు ప్రజలే మా పోషకులు. ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం. మరి ఈ రకంగా మనమంతా ఈ సమాజ అభ్యున్నతి కోసం ఎవరికి వాళ్ళగా మరి అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు సమాజ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ సమాజ అభ్యున్నతి కోసం వారి వారి స్థాయి మేరకు, వారి వారి శక్తి మేరకు పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ఫేస్బుక్ ద్వారా మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచన ప్రజల్లో కల్పించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులకు, ముఖ్యంగా పల్లవోలు రమణ, అలాగే సారయ్య గారు, తమ్ముడు కుమార్, కేఎస్ కుమార్కు, అలాగే ఈ ఫేస్బుక్ లైవ్లో చాలామంది ఈరోజు వచ్చి ఇదంతా వీక్షించినందుకు మరొకసారి మరి పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ, మరొక సందర్భంలో అవకాశాన్ని బట్టి మరికొన్ని పాటలు, మరికొన్ని ప్రజలకు సంబంధించినటువంటి చైతన్యవంతమైన గీతాలు ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీకు మరొకసారి మరి నమస్కారం తెలియజేస్తూ, ఈ కరోనా సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనమంతా మరి ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే.